ఏంటమ్మే నువ్వు మాట్లాడేది? ఆనంద భైరవికి నీకు పిచ్చి లేదని తెలియడంతో పాటు ఛాలెంజ్ కూడా చేసావా? అవసరమా అమ్మి? అందరికీ దొరికిపోయామే అనుకో, మనల్ని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారమ్మి. ఎవరికీ తెలియకుండా రాత్రికి రాత్రే పారిపోదామమ్మి అని కాంచన చెప్తూ ఉంటుంది. నేను అనుకున్నది జరుగుతుంది, జరిపి తీర్చే వరకు ఈ ఇంటి నుండి నేను ఎక్కడికి కదలను అని అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది. ఇక అనన్య వెంటనే ప్రకాష్కి ఫోన్ చేస్తుంది. చెప్పు అనన్య, ఏంటి ఇలా ఫోన్ చేసావు, ఎనీ అప్డేట్ అని అడుగుతూ ఉంటాడు. రేపు లహరికి నిశ్చితార్థం అని అనన్య చెప్తూ ఉంటుంది. నాకు దానికి బ్రేకప్ అయిపోయింది కదా, ఇక దాని గురించి నాకెందుకు చెప్తావు అని ప్రకాష్ అంటూ ఉంటాడు. పిచ్చి వెదవలాగా చేయకు, నేను చెప్పేది క్లియర్గా విను. లహరిని పెళ్లి చేసుకోబోయే అతను ఎస్ఐ అని అనన్య చెప్తూ ఉంటుంది. అయితే నేను దొరికిపోతానా, ఇక నా పని అవుట్ అని ప్రకాష్ అంటూ ఉంటాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా నేను చెప్పేది క్లియర్గా వినమంటున్నానా? లహరిని పెళ్లి చేసుకోబోయేవాడు ఎస్ఐ. ఆ ఎస్ఐ తమ్ముడు ఎవరో కాదు, లహరి చంపిందే మహేష్. అతనికి స్వయాన అన్నయ్యంట అని అనన్య చెప్తూ ఉంటుంది. అయితే ఆనంద భైరవి జుట్టు నాకు దొరికిందన్నమాట. ఇక లహరికి ఆ ఇన్స్పెక్టర్తో నిశ్చితార్థం ఎలా జరుగుతుంది అని ప్రకాష్ అంటూ ఉంటాడు. వెంటనే ఫాలో చేయి, నువ్వు వెంటనే ఆధారాలతో ఇక్కడికి వచ్చేసాయి అని అనన్య చెప్తూ ఉంటుంది. నేను అక్కడికి రావడం సేఫ్ కాదు, కానీ నేను రాకుండానే అక్కడ నిశ్చితార్థం ఆగిపోయేలా చేస్తాను అని ప్రకాష్ అనన్యకు చెప్తూ ఉంటాడు. అసలు ఆ మహేష్ గాడికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. వాడు పిచ్చివాడిలా నీ వెనక ఎందుకు తిరిగాడో నాకు తెలియదు, కానీ వాడు నిజంగానే సరోజీరావు గారి ముద్దుల చిన్న కొడుకు అని అనన్య చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి నా చేతులకి చిక్కింది, ఇక నువ్వేం బాధపడకు అనన్య అని ప్రకాష్ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు లహరి సత్య నిశ్చితార్థానికి రిసార్ట్లో గ్రాండ్గా ఏర్పాట్లన్నీ చేస్తారు. సరోజినీరావు గారు వచ్చిన గెస్టులందరికీ కూడా వెల్కమ్ చెప్తూ ఉంటారు. అప్పుడే ఆనంద భైరవి కుటుంబం కూడా రిసార్ట్ దగ్గరికి వస్తారు. రిసార్ట్ దగ్గర లహరి కారు దిగగానే అక్కడ మహేష్ చనిపోవడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నా కర్మ కాకపోతే ఈ రిసార్ట్లో నిశ్చితార్థం ఏంటి? రిసార్ట్లో ఎటు చూసినా కూడా ఆ మహేష్ గాడే కనిపిస్తున్నాడు అని లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంద భైరవి, లహరి ఏంటమ్మా టెన్షన్ పడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని లహరి చెప్తూ ఉంటుంది. ఆడపిల్ల పెళ్ళంటే టెన్షన్ పడుతుంది, ఆడపిల్ల పెళ్ళంటే అమ్మా నాన్నలకు దూరం అవ్వడం కాదమ్మా, అత్తారింటికి వెళ్ళడం మాత్రమే. మేము ఎప్పుడూ నీకు తోడుగా ఉంటాం కదా, నువ్వు టెన్షన్ పడకు అని ఆనంద భైరవి లహరికి చెప్తూ ఉంటే సరే అమ్మా అని లహరి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే సరోజినీరావు ఆవిడ భర్త ఇద్దరు కూడా ఆనంద భైరవి దగ్గరికి వచ్చి నమస్కారం వదిన గారు, రండి లోపలికి వెళ్దాం అని పిలుస్తూ ఉంటారు. వదిన గారు అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు, డెకరేషన్ చాలా బాగుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. థ్యాంక్స్ వదిన గారు, లోపల రూమ్స్ కూడా అరేంజ్ చేశాము, మీరు వెళ్ళి రెడీ అవ్వండి అని సరోజినీరావు ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది. సరే వదిన గారు అని ఆనంద భైరవి వాళ్ళు లోపలికి వెళ్తారు. ఇక మరోవైపు లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. శరణ్య లహరి దగ్గరికి వెళ్తుంది. లహరి ఇంకా రెడీ అవ్వకుండా ఏంటి అలా కూర్చున్నావు, త్వరగా చీర కట్టుకో అని శరణ్య చెప్తూ ఉంటుంది. వదిన భయంగా ఉంది అని లహరి అంటూ ఉంటుంది. ఎందుకు భయం? అసలు మహేష్ మర్డర్ కేసు గురించి నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు, నేనైతే చెప్పను, నువ్వు చెప్తావా ఏంటి అని శరణ్య లహరిని అడుగుతూ ఉంటుంది. ఏమో వదిన భయంగా ఉంది అని లహరి చెప్తూ ఉంటుంది. భయపడకు, ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు, ఎవరు బయటికి తీసుకురారు అని శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది. ఆ మహేష్ గాడిని చంపి ఈ రిసార్ట్లోనే పూడ్చిపెట్టి ఎవరికీ తెలియదనుకుంటున్నారు. కుక్కలాగా వాసన పట్టి మరి ఆ డెడ్ బాడీ ఎక్కడ ఉన్నా కూడా బయటికి తీస్తాను, మిమ్మల్ని వదిలిపెట్టను అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు దర్శన్ రిసార్ట్లో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అప్పుడు ఆడపిల్లలంతా కూడా దర్శన్ని చూస్తూ భలే హ్యాండ్సమ్గా ఉన్నాడే అతను అని చెప్పుకుంటూ ఉంటారు. పక్కనున్న ఇంకో అమ్మాయి, నాకైతే అతన్ని చూస్తుంటే రెండు బుగ్గలు గట్టిగా పట్టుకొని కొరికి మరీ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందే అని చెప్తూ ఉంటుంది. అవునా, నిజమా? మీ అందరినీ చంపేస్తాను అని శరణ్య ఆ ఆడపిల్లల్ని అంటూ ఉంటుంది. ఎవరు నువ్వు, నీకెందుకు, మేము అతన్ని ముద్దు పెట్టుకుంటే నీ అని అడుగుతూ ఉంటారు. ఎందుకంటే అతనికి లైసెన్స్ ఉన్న భార్య నేను అని శరణ్య చెప్తూ ఉంటుంది. అసలు మిమ్మల్ని ఏం చేసినా తప్పులేదు, పోండి ఇక్కడ నుండి అని శరణ్య అనడంతో వాళ్ళంతా అక్కడ నుండి వెళ్ళిపోతారు. అనాల్సింది వీళ్ళని కాదు నా మొగుడిని అని శరణ్య దర్శన్ దగ్గరకు వెళ్తుంది. దర్శన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే దర్శన్ చేతిలో నుండి ఫోన్ని లాగుకుంటుంది. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని శరణ్య అడుగుతూ ఉంటుంది. ఫోన్ మాట్లాడుతున్నాను అని దర్శన్ చెప్తాడు. ఫోన్ మాట్లాడితే వెనక ముందు చూసుకునే పని లేదా అని శరణ్య అంటూ ఉంటుంది. ఏమైంది శరణ్య అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. అసలు నిన్ను కాదు అనాల్సిందే, నువ్వు ఇంత అందంగా పుట్టినందుకు మీ అమ్మగారిని అనాలి, లేకపోతే ఇంత అందగారిని పెళ్లి చేసుకున్నందుకు నన్ను నేను అనుకోవాలి అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఏమైంది శరణ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆడపిల్లలందరూ మీ వైపు చూసి
మాట్లాడుకుంటున్నారు. నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు మీకు ఈ ఫంక్షన్ అయిపోయే లోపల దిష్టి తగిలేలా ఉంది. ముందు మీకు దిష్టి చుక్క పెడతాను అని శరణ్య తన కళ్ళకు ఉన్న కాటుక తీసి దర్శన్కి దిష్టి చుక్క పెడుతుంది. ఇక దర్శన్ శరణ్య వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. మీరు ఇక్కడ ఉండొద్దు, రండి లోపలికి వెళ్దాం అని శరణ్య దర్శన్ కళ్ళజోడు తీసుకొని తన కళ్ళకు పెట్టుకొని దర్శన్ చేయి పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే దర్శన్ ప్రేమగా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు శరణ్య లహరి దగ్గరికి వెళ్ళి, లహరి త్వరగా కానివ్వు, ముహూర్తానికి టైం అవుతుంది, అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా, నువ్వు కంగారు పడకు అని దగ్గర ఉండి లహరిని రెడీ చేస్తూ ఉంటుంది. నువ్వు చూసుకుంటా అంటున్నావు కానీ నాకు చాలా భయంగా ఉంది వదిన అని లహరి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు ఆనందభైరవి సరోజినీరావు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సత్య ఆనందభైరవి సరోజినీరావు దగ్గరికి వెళ్తాడు. అమ్మా అని పిలుస్తూ ఉంటాడు. ఏంటి నాన్న అని సరోజినీరావు సత్యను అడుగుతూ ఉంటుంది. అమ్మ, తమ్ముడు మహేష్ గురించి అందరినీ ఎంక్వైరీ చేశాను, వాడి ఫ్రెండ్స్ని కూడా ఎంక్వైరీ చేశాను. చాలా రోజుల నుండి వాడు టచ్లో ఉండట్లేదని వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చెప్తున్నారు. ఇప్పుడు వాడు నిశ్చితార్థానికి రాకపోతే ఎలా అమ్మా అని సత్య అంటూ ఉంటాడు. వీడేంటో, వీడి ఫ్యాషన్ ఏంటో నాకైతే కాస్త కూడా అర్థం కావట్లేదు. ఎప్పుడు సర్ప్రైజ్లు అంటూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడు, ఎప్పుడో ఇంటికి వస్తాడు, మాకు చాలా టెన్షన్గా ఉంది అని సరోజినీరావు ఆనందభైరవితో చెప్తూ ఉంటుంది. మన పిల్లలు మన కళ్ళ ముందు ఉంటేనే మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు వదిన గారు అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. అవునత్తయ్య గారు, మా తమ్ముడికి నేనంటే చాలా ఇష్టం, వాడు లేకుండా ఈ నిశ్చితార్థం చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని సత్య ఆనందభైరవికి చెప్తూ ఉంటాడు. వాడు లేడని చెప్పి ఇప్పుడు సడన్గా నిశ్చితార్థం ఆపడం కరెక్ట్ కాదు నాన్న, మన కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైనా మనం నిశ్చితార్థం జరిపించాలి అని సరోజినీరావు చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే సత్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. సత్య, ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే వస్తానమ్మా, ఫోన్ మాట్లాడి అని పక్కకు వెళ్తాడు. ఏదో అన్నోన్ నెంబర్లో ఉందే అని సత్య ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడుగుతూ ఉంటాడు. నేను ఎవరన్నది మీకు అనవసరం, మీరు మీ తమ్ముడు మహేష్ గురించి వెతుకుతున్నారు కదా అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు. అవును, మా తమ్ముడు మహేష్ ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా అని సత్య అడుగుతూ ఉంటాడు. తెలుసు, మీ తమ్ముడు ఈ లోకంలో లేడు, మీ తమ్ముడిని ఒకళ్ళు మీరు ఉన్న రిసార్ట్లోనే చంపి పాతి పెట్టారు, ఎక్కడ ఉన్నాడో వెతుక్కోండి అని ఫోన్లో ప్రకాష్ చెప్తూ ఉంటాడు. నువ్వు చెప్పేది నిజమా అని సత్య అడుగుతూ ఉంటే, నిజమో కాదో రిసార్ట్లో వెతికితే కదా తెలిసేది అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు. ఇక సత్య ఫోన్ కట్ చేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు అనన్య పోలీసులతో వెళ్ళి రిసార్ట్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది. ఒక దగ్గర గుంట తీసినట్టు కనిపిస్తూ ఉంటుంది. లహరి, శరణ్య మీరిద్దరూ కలిసి మహేష్ని ఇక్కడ పూడ్చిపెట్టారా అని అనన్య మనసులో అనుకుని, సార్ ఇక్కడ వెతకండి అని అనన్య చెప్తూ ఉంటుంది. అప్పుడు శరణ్య చూస్తూ ఉంటుంది. ఇదేంటి అక్క పోలీసు వాళ్ళతో అక్కడ గుంట తీపిస్తుంది అని శరణ్య చాటుగా ఉండి అంతా చూస్తూ ఉంటుంది. ఇక అనన్యకు స్మెల్ వస్తూ ఉంటుంది. పోలీసు వాళ్ళకు కూడా గుంట తీస్తూ ఉంటే స్మెల్ వస్తూ ఉంటుంది. స్మెల్ భరించలేక గుంటను ఓపెన్ చేస్తూ ఉంటారు. గుంటలో ఏదో కనిపించడంతో అనన్య పోలీసు వాళ్ళు షాక్ అవుతారు. ఇక మరోవైపు నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది. సత్య లహరికి రింగ్ తొడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే కానిస్టేబుల్స్ సార్ అని పిలుస్తూ పరిగెత్తుకుంటూ మండపంలోకి వస్తారు. ఏమైందయ్యా అని సత్య అడుగుతూ ఉంటాడు. గుంట తీస్తే డెడ్ బాడీ దొరికింది సార్ అని కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు. దొరికిందా అని సత్య షాకింగ్గా అడుగుతూ ఉంటాడు. ఇక మరోవైపు లహరి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. శరణ్య వదిన అంతా చూసుకుంటా అంది, ఎక్కడికి వెళ్ళిపోయింది అని శరణ్య కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే శరణ్య వస్తూ ఉంటుంది. ఇక మరోవైపు సత్య డెడ్ బాడీ దొరికిందా ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు. సార్ డెడ్ బాడీ దొరికింది, మనిషిది కాదు కుక్కది అని కానిస్టేబుల్స్ చెప్తూ ఉంటారు. అయ్యా డ్యూటీ గురించి తర్వాత, ముందు ముహూర్తం మించిపోతుంది, అమ్మాయి వేలికి ఉంగరం తొడుగు అని పంతులు గారు చెప్తూ ఉంటే ఇక సత్య లహరి వేలికి రింగ్ తొడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే లహరి శరణ్యను చూస్తూ ఉంటే అంతా నేను చూసుకుంటానని చెప్పాను కదా, పని ఫినిష్, నువ్వు టెన్షన్ పడకు అని సైగా చేస్తూ ఉంటుంది. ఇక అనన్య అనుకున్నట్టుగా అక్కడ మహేష్ డెడ్ బాడీ దొరకకపోవడంతో అనన్య షాక్లో ఉంటుంది.